మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ అయితే ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ అయితే ఎస్మా అస్త్రాన్ని అయితే ప్రయోగించింది. మొత్తంగా అంగన్వాడీల సమ్మెను అయితే నిషేధిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపినాథ్, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి మరొక ప్రతినిధి రాము మరింత సమాచారం అయితే అందిస్తారు. మొదటగా గోపి చెప్పండి, అటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి? పద్మ, మీరన్నట్టుగానే గత 26 రోజుల నుంచి కూడా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు విధులు మానేసి నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళపైన కనుకరం చూపిస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఈ రకంగా ఎస్మా ప్రయోగిస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా జీవో విడుదల చేసి ఎస్మా ప్రయోగించిన నేపథ్యంలో వాళ్ళు ఒక్కసారిగా దిగాల పడిపోయారు. ఇక్కడ చూడొచ్చు, చాలామంది వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంటే పరిష్కారం చేసేందుకు మేము నిరసన చేస్తున్నాం అంతే తప్ప, న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతే తప్ప, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎక్కడా కూడా పాల్గొనలేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం గత 26 రోజుల నుంచి. అయితే ఇవాళ ఒక్కసారిగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఎస్మా ప్రయోగించిన నేపథ్యంలో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ జీవోని విడుదల అంటే వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికి మన తిరుపతిలో ఆశా వర్కర్లు, అంగన్వాడీకి సంబంధించి చూడొచ్చు, పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఈ గుడ్డి ప్రభుత్వానికి ఎవరైనా సరే అంటే కనికరం చూపించిందంటూ కూడా వాళ్ళందరూ కూడా అంటే కళ్ళకి గంతలు కట్టుకుని వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా సిఐటియు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాయి. అయితే వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఏంటి ఇవాళ మీరు పెద్ద ఎత్తున గత 26 రోజుల నుంచి చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, పరిష్కారం అయిపోతుందని మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిష్కారం కాకుండా పెద్ద ఎత్తున మీ పైన ఎస్మా ప్రయోగించింది ప్రభుత్వం, ఎలా చూడాలి? అసలు ప్రభుత్వానికి బుద్ధి ఉందా లేదో నేను అడుగుతున్నాను. ఎస్మా అనేది ఒక చట్టము, ఆ చట్టంలో ఏముండాయనో ఫస్ట్ చూసుకొని మా మీద ప్రయోగించాలి. అట్లా చట్టాలకి, అట్లా బుడ్డ బెదిరింపులకి అంగన్వాడీ వర్కర్లు ఎవరు బెదిరేది ప్రసక్తే లేదు. నువ్వు జీతం పెంచకుండా వేరే విధంగా నువ్వు మాట్లాడితే మాత్రం తప్పు అది. మేము గత 26 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తాళాలు పగలగొట్టి మమ్మల్ని బెదిరించారు. ఆ బుడ్డ బెదిరింలు మేము బెదరలేదు. రెండోసారి మా ఉద్యోగాలు తీసేయాలనేసి కలెక్టర్ ద్వారా జీవోలు పంపించారు. ఆ జీవోలకు మేము ఎవరు బెదరలేదు. ఇప్పుడు కొత్త రకంగా నువ్వు ఎస్మా చట్టం తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్లందరినీ తొలగిస్తామంటే ఆ చట్టము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, ఫ్యాక్టరీలో ఉండే పనిచేసే వాళ్ళకి వర్తిస్తుంది. ఒక అంగన్వాడీ వర్కర్ కు గౌరవవేతనం తీసుకునే వాళ్ళకు వర్తించదనే విషయం నువ్వు తెలుసుకోవాలనేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. అంగన్వాడీ వర్కర్ల పైన జీతాలు పెంచాలి. పెంచకపోతే లేని పక్షంలో పండగ లేదు, ఏమీ లేదు. అది 3 నెలలైనా కూడా మేము సమ్మెలోనే ఉంటాము. 3 నెలల తర్వాత కొత్త ప్రభుత్వానికి కూడా ఇది నాంది పలుకుతాము. మా జీతాలు పెంచేంత వరకు ఈ సమ్మెను విరమించే ప్రసక్తి లేదని మేము కోరుకుంటాను. మీరు చెప్పండి, ఎట్లా చూడాలి? అంటే ఇవాళ ఎస్మా ప్రయోగించింది ప్రభుత్వం, ఏ విధంగా చూడాలి? ఎందుకంటే గత 26 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మీరు ఇవాళ చాలా నిరుత్సాహపడుతున్నారు. అంటే ఎస్మా ప్రయోగం అంటే అంత ఆషామాషిగా అంచెలంచెలుగా అవసరం వస్తే ఉద్యోగాలు తొలగించేందుకు కూడా ప్రభుత్వం వెనకాడే అవకాశం కనపడుస్తుంది. ఎట్లా చూడాలి? ఎస్మా జీవో అనేది అది బెదిరింపులు తప్ప ఇంకేం లేదు. ఎన్నో సర్కులర్లు తెస్తున్నారు, తాళాలు పగలు కొడుతున్నారు, బెదిరింపులు ఇస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. వీటన్నిటిపైన కూడా జీతాలు పెంచే జీవోలు ఇచ్చేస్తే మేము సమ్మె విరమించుకొని మేము మా పనులు మేము చేసుకుంటాం కదా. కాబట్టి ఎస్మా చట్టం ఎవరికి వర్తిస్తుందో కూడా తెలియదు. నిత్యావసర పనులకు మాత్రమే, సేవలు అందించే వాళ్ళకి మాత్రమే అందిస్తుంది. ఆయన పబ్జీ గేమ్లు ఆడుకుంటా చెవులు వినడం లేదు, కళ్ళు కనపడడం లేదు. ఆయన ఏం పరిపాలన చేస్తున్నాడో అర్థం కావడం లేదు. కాబట్టి ఈ ఎస్మా చట్టానికంతా మేము భయపడే ప్రసక్తే లేదు. అంగన్వాడీలకు అసలు ఎస్మా చట్టం జీవో ఏ విధమైన వర్తింప చేయదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలాంటివి ఎన్ని జీవాలు వచ్చినా జీతం పెంచే వరకే ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నం మర్యాద నిలబెట్టుకోవాలా. ఈ సందర్భంగా మా ప్రాణాలు తెగించైనా సరే జీతం పెంచేంత వరకే పోరాటం నిలపమని తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి.
మేమైతే ఈ సమ్మెను ఎటువంటి బెదిరింపులకు బెదరము, బెదిరిస్తే బెదిరే వాళ్ళం. అయితే మేము ఎప్పుడో బెదిరిపోయి రెండో రోజే వాళ్ళు తాళాలు పగలగొట్టినప్పుడే బెదిరిపోయి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈ బెదిరింపులకు మేము అసలు బెదరము. ఎన్ని చేసినా మేము ఒకరో ఇద్దరు కాదు వెళ్ళి తీసేసేయడానికి. చూడొచ్చు, అంటే వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే CDPO నుంచి అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులకు సంబంధించి కూడా మనం చూడొచ్చు, అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, మొత్తం మీద అంటే అంగన్వాడీకి సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం సంబంధించి జీవో మీరు ఇప్పుడు నోటీస్ ఇవ్వాలనుకుంటున్నారు కదా? అదే 6 నెలల వరకు సమ్మె చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఇష్యూ చేసాం. మొత్తం మన తిరుపతి పరిధిలో ఎంతమంది ఉంటారు మేడం? మొత్తం మన తిరుపతి పరిధిలో ఎంతమంది అంగన్వాడీలు ఉంటారు? ఎట్లా ఇప్పటి వరకు 26 రోజులుగా ఎట్లా జరుగుతుంది? 121 సెంటర్స్ ఉంటాయండి. గర్భవతులకి, బాలింతలకి పౌష్టికాహారం ఇస్తారు. పిల్లలకి ప్రీ స్కూల్ చెప్తారు. 6 months to 3 years వాళ్ళకి కూడా పౌష్టికాహారం ఇస్తారు. వీళ్ళందరికీ కూడా ఇదన్నీ ఎసెన్షియల్. ఎందుకంటే మాల్ నరిష్ అయిపోతారు చిన్నపిల్లలు. ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ అయితే అనీమియా కిందకు వచ్చేస్తారు, చాలా సఫర్ అవుతారు. అందరూ కూడా నీడీ పర్సన్స్ అంగన్వాడీకి వచ్చే వాళ్ళందరూ. అందువల్ల తప్పకుండా వీళ్ళ సహకారం ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా కాల్ ఆఫ్ చేసి జాయిన్ అవ్వమని చెప్పి కోరుతున్నారు గవర్నమెంట్. మొత్తం మీద సార్ చెప్పండి, అధికారులు వచ్చారు, నోటీసులు ఇస్తున్నారు, ఎట్లా చూడాలి, మరి ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? అదే ఈ నోటీసులు ఇవ్వడమే చట్ట వ్యతిరేకమైంది. ఏ రకంగానూ ఇది ఎస్మా పరిధిలోకి రాదు. ఎందుకనంటే వాటరు, ఎలక్ట్రిసిటీను ఆసుపత్రుల్లో ఎస్మా పరిధిలోకి వస్తాయి తప్ప అంగన్వాడీలు ఎందుకు వస్తారు? ఈరోజు కొత్తగా సమ్మె జరుగుతోందా? ఎప్పుడు ఇచ్చింది నోటీసులకే? ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చే రోజు ఇది అత్యవసర సర్వీసుల చట్టం కిందకు వస్తుందని ఆ రోజు తెలీదా? ఈరోజు ఒక అడ్డగోలు ఆలోచనలు చేస్తూ ఏదో ఒక రకంగా నిర్బంధాన్ని ప్రయోగించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. ఈ కుట్రలకు ఏమాత్రం చెలించేది లేదు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాటం సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఈ ప్రభుత్వం దిగొచ్చి జీతాలు పెంచేదాకా సమ్మె ఆగదు అని చెప్పి సందర్భంగా ప్రకటన చేస్తున్నాం. CDPO గారు సమ్మెను ఈ నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ఆ నోటీసులు తీసుకునే ప్రశ్నే లేదు. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలు పట్టుదలగా వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ తీవ్రతను అర్థం చేసుకొని వెనక్కి వెళ్లి దీన్ని రివ్యూ చేయాలి. రివ్యూ చేయకపోగా నిన్న ఏదో ఒక రకమైన నోటీసులు మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తామని ఇచ్చారు. ఈ రోజు ఎస్మా అని చెప్పి నోటీసు ఇస్తున్నారు. లేదు ఇంకోటి ఇస్తారు. ఈ ఎస్మాలు తుస్మాలు ఏమీ పనిచేయవు. వీటన్నిటిని ఏమాత్రం లెక్క పెట్టేది లేదు, లక్ష్య పెట్టేది లేదు. కాబట్టి ఖచ్చితంగా వెనక్కి తీసుకుని ప్రభుత్వం బేషరతుగా జీతాలు పెంచాలని CIT తరఫున డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద అంటే అంగన్వాడీకి సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే CDPO అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నోటీసులు ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఎస్మాకి సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు అంగన్వాడీల కార్యకర్తలు కావచ్చు, లేదంటే మద్దతు ఇస్తున్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆ నోటీసులు తీసుకోవడం లేదు. మరోవైపు మద్దతు ఇస్తున్నటువంటి నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, అధికారులని మిగిలినటువంటి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా నోటీసులు అయితే తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్ళకి న్యాయమైన డిమాండ్ ఏదైతే ప్రధానంగా ఉన్నాయో జీతాల పెంపుతో పాటు మిగిలినటువంటి అంశాలపైన ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని, అప్పటి వరకు కూడా ఎన్ని రోజులైనా సరే ఈ రకమైనటువంటి ఉద్యమం అంటే ఈ రకమైన నిరసనలు కొనసాగుతాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. పద్మ రైట్, థ్యాంక్ యూ గోపి. ఇంకా మొత్తంగా అయితే అంగన్వాడీల సమ్మె అయితే మేము చేస్తామంటూ కూడా చెప్తాం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు సంబంధించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలా ఇచ్చినా సరే మా సమ్మెను అయితే మేము కొనసాగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఇచ్చిన జీవోకు సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని అయితే రాము ఇస్తారు. రాము చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ పద్మ, రాష్ట్ర వ్యాప్తంగా 23 రోజులుగా చేస్తున్న అంగన్వాడీల సమ్మె ఒక ఎత్తు అయితే పారిశుద్ధ్య కార్మికులు, మిగతా ఉపాధ్యాయులు ఏదైతే సర్వశిక్ష అభియాన్కు సంబంధించిన స్టాఫ్కు సంబంధించి సమ్మెలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ తరుణంలో ఏదైతే ఉందో పరిస్థితి చేదాటే పరిస్థితిలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదైతే అత్యవసర సేవలకు సంబంధించి ఏ రంగం వాళ్ళైనా సరే సమ్మెలు కానీ ధర్నాలు కానీ చేసేటప్పుడు ఎస్మా చట్టం అనేది ప్రయోగించే రైట్స్ అనేవి ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఈ ఎస్మా సంబంధించి అయితే 1981లో
ఈ చట్టం అనేది ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఏదైతే హెల్త్కి సంబంధించి కానీ ప్రజలకి పబ్లిక్ రిలేటివ్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే 6 నెలల వరకు ఎటువంటి సమ్మెలో పాల్గొనకూడదనేది చట్టం యొక్క ఇది. అయితే మనం గత చరిత్ర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో జూడో కార్మికులు సమ్మె చేసేటప్పుడు ఎస్మా ప్రయోగిస్తామని అన్నారు, కానీ అప్పటికే సమ్మె విరమించడం ప్రయోగించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఎస్మా చట్టం ప్రయోగించవలసిన అవసరం అయితే ఇంతవరకు రాలేదు. అయినప్పటికీ కూడా మన ఎస్మా చట్టం దృష్టిలో పెట్టుకొని ఏదైతే అంగన్వాడీలు 23 రోజులుగా అలా న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నావో శ్రమకు తగ్గ జీతం ఇవ్వాలనే దాని ప్రకారం అయితే వీళ్ళు సమ్మె చేయడం జరిగింది. అయితే ఈ సమ్మె చేయడం వల్ల ముఖ్యంగా అయితే చిన్నపిల్లలకు సంబంధించి బాలింతలు గర్భిణీలు వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. అయితే ప్రజా ఉపయోగకరమైన డిపార్ట్మెంట్లలో పనిచేసే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా సరే సమ్మె చేస్తే మాత్రం ఎస్మా ప్రయోగిస్తారు. అయితే దేశ చరిత్రలో చూసుకుంటే 2003వ సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉపాధ్యాయులపై నిర్దాక్ష్యంగా ఆనాడు ఎస్మా చట్టం ప్రయోగించడం వల్ల 170,000 మంది ఉపాధ్యాయులు అయితే విధుల నుంచి పూర్తిగా నిష్క్రమించిన పరిస్థితి ఉంది. ఇదే ఆయుధంగా చేసుకుని ప్రభుత్వం అయితే ఏటైతే గతంలో 3-4 సార్లు అంగన్వాడీలతో కూడాను పారిశుద్ధ కార్మికుల్లో 2 దఫాలుగా చర్చలు జరిపినా సరే ఉపయోగం లేనప్పుడు కూడాను సిఐటి యూనియన్లు కూడా అంగన్వాడీల తరఫున కొంచెం గట్టిగా వాళ్ళు నిలబడడంతో ప్రభుత్వానికి మరి వేరే అవకాశం లేని పరిస్థితుల్లో ఈ ఎస్మా చట్టం అని ప్రయోగించింది పద్మ. అయితే అటు అంగన్వాడీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తామంటున్నారు తదుపరి? అంటే ప్రస్తుతానికైతే ఈ ఎస్మా చట్టం ఏదైతే ప్రయోగించే ప్రభుత్వం ఇంకా మా దృష్టిలోనికి రాలేదు. ఏదైతే ఈ ఎస్మా చట్టం అనేది ఎస్మా చట్టం ప్రకారం అయితే దాన్ని ఎవరు అతిక్రమించే పరిస్థితి లేదు. ఎందుకంటే 6 నెలల వరకు కూడా చట్టంలో పొందుపరిచి ఉంది. లేదనుకుంటే ఒకవేళ చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్ష వేసే పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ప్రభుత్వానికి విధుల నుంచి తొలగించడము, జైలు శిక్ష ఇలాంటివి అయితే ఈ చట్టంలో పొందుపరిచి ఉండడంతో అగ్రనాయకులు ఏదైతే యూనియన్ సంబంధించిన నాయకులు గతంలో బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్తో చర్చించిన యూనియన్ సంబంధించిన వివిధ రంగాల నాయకులు ఉన్నారో వాళ్ళతో చర్చించి ఏదనేది సాయంత్రం కల్లా మా కార్యాచరణ అనేది ప్రకటిస్తామనేది మాత్రం అంగన్వాడీలు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా అంగన్వాడీలకి విషయంకి వచ్చేసరికి పూర్తిగా డిపెండింగ్ ఏదైతే ఆ కార్యవర్గం ఉందో ఆ యూనియన్లు ఉన్నావో వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఇన్ని రోజులు కూడా 23 రోజులు కూడా సమ్మె చేయడం జరిగింది. అయితే తుది నిర్ణయం ఏదైందో వాళ్ళ యూనియన్ నాయకులు చర్చించి ఈ చట్టం తాలూకా తీవ్రత ఏ విధంగా ఉంటుంది, గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలనేది మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటామని మాత్రం ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న యూనియన్ నాయకులు అయితే చెప్తున్నారు పద్మ. ఒకవేళ కనుక ప్రభుత్వం చెప్పిన ఈ జీవోకి సంబంధించి కనుక ఈ అంగన్వాడీలు వ్యతిరేకంగా ఉండి సమ్మె చేస్తే కనుక వీళ్ళందరినీ ఆ జాబు నుంచి తొలగించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? నిర్దాక్షిణంగా ఎందుకంటే చట్టంలో క్లియర్గా 1981లో ఈ చట్టం అనేది ముఖ్యంగా ఏదైతే ప్రజా ఉపయోగ సంబంధించిన ఆరోగ్య కానీ లేకపోతే రవాణా వ్యవస్థ కానీ ఇంకా ఏమైనా పౌర సరఫరాల వ్యవస్థ కానీ ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన ప్రాజెక్టు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సమ్మెలో పాల్గొంటే నిర్దాక్షిణంగా విధుల నుంచి తొలగించడమే కాకుండా ఇంకా అతిక్రమిస్తే జైలు శిక్షలు కూడా విధించే అధికారం అనేది చట్టానికి ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఈ ఎస్మా చట్టం ప్రయోగించిందో ఈ ఎస్మా చట్టాన్ని ధిక్కరించే పరిస్థితి మాత్రం అంగన్వాడీకి ఉండదని మాత్రం నేను అనుకుంటున్నాను పద్మ. అయితే ఒకవేళ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అసలు అంగన్వాడీకి సంబంధించిన ఎంప్లాయీస్? రాము, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అంగన్వాడీలు ఉన్నారు అసలు? శ్రీకాకుళం వ్యాప్తంగా చూసుకుంటే 2,500 చిల్లర అంగన్వాడీలు ఉన్నారని చెప్పుకోవచ్చు. 2,500 చిల్లర అంగన్వాడీలు కూడాను పూర్తిగా ఏదైతే 23 రోజులుగా తమ అంగన్వాడీకి వెళ్ళకంటే రోడ్ల మీదే వాళ్ళు ఏదో ఎంతో కొంత ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆసరా వస్తుంది, ఏదో మంచి వార్త వస్తుంది, ఇన్ని రోజులు మేము సమ్మెలో పాల్గొన్నాం, ఎప్పుడు గతంలో చూసుకుంటే ఎప్పుడు కూడా మేము సమ్మెలో పాల్గొనలేదు మనకు ఒక ఆశగా ఎదురు చూశారు. అయితే ఇన్నాళ్ళు కూడా చేసిన సమ్మె వృధా అయిపోయింది అనే ఒక భావన అయితే వస్తుంది. ఏదైనప్పటికి కూడా ఏదంటే అంగన్వాడీలకు సంబంధించి కూడా పూర్తి నాలెడ్జ్ ఉన్నవారు కొద్దిమందే ఉంటారు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం అంగన్వాడీలు వచ్చేటప్పుడు అంగన్వాడీలో జాయిన్ అయ్యేవారు కూడా 10వ తరగతి క్వాలిఫికేషన్ మ్యాక్సిమం ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళే జాయిన్ అయ్యి ఉంటారు. వాళ్ళకి చట్టాల మీద ఒక అవగాహన లేదు. ఏదైతే యూనియన్ నాయకులు చెప్పారు, యూనియన్ నాయకులు చెప్పిన ప్రకారము మీకు 11,500 జీతాన్ని 18,000, 19,000, 20,000 కూడా ఇస్తుంది గవర్నమెంట్, ప్రభుత్వం ఇస్తుంది అని వాళ్ళు చెప్పడంతో ఆశతో వాళ్ళైతే రోడ్లు ఎక్కడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఎస్మా
ఎస్మా చట్టం ప్రయోగించిందో వాళ్ళు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ రాము. మొత్తంగా అయితే ఏపీ వ్యాప్తంగా అయితే గనక అంగన్వాడీల సమ్మె అయితే హాట్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీ అంతా కూడా అట్టడుగుతున్న వైన్ అయితే కలుస్తుంది. ఇక ప్రతి జిల్లాకి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఎలాగున్నాయో మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం.